వర్జీనియా వైట్ బర్లీ సిరి పొగాకు సాగు చేసిన రైతులను ఆదుకోవాలని మంత్రులను దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. ఒంగోలులో సోమవారం జరిగిన జిల్లా అభివృద్ధి సలహా సంఘం సమావేశంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవాదాయ శాఖ మార్చులు అన్నం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు డొల్లా బాలవీరాంజనేయ స్వామికి దర్శి నియోజకవర్గంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందజేశారు. దర్శి నియోజకవర్గంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక కొనే నాదులు లేక ఇబ్బందులు గురవుతున్నారని ఆమె వివరించారు. బ్యారిన్ పొగాకు, వైట్ బెల్లీ పొగాకు, సిరి పొగాకు దాదాపు దర్శి నియోజకవర్గంలో 30,000 ఎకరాల్లో రైతులు సాగు చేశారని, కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఇబ్బందులు గురవుతున్నారని మంత్రులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. పొగాకు వేలం కేంద్రాలు వెల్లంపల్లి, పొదిలి, కనిగిరిలో తీసుకువెళ్లిన పొగాకు వెనక్కు పంపుతున్నారని, రైతులు ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. 25,000 వరకు గిట్టుబాటు ధర ఇస్తేనే రైతులకు నష్టం లేకుండా ఉంటుందని, 20,000 కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యంగా వేలం కేంద్రాలకు వెళ్లిన పొగాకు వెనక్కి పంపటం సరికాదన్నారు. గ్రామాలలో రైతాంగం వేలం కేంద్రాల్లో పరిస్థితులపై స్వయంగా కేంద్రాలకు రావాలని కూడా కోరుతున్నారు. పొట్లపాడు వాటర్ ట్యాంక్ సక్రమంగా పనిచేయడం లేదని, కరువు ప్రాంతాలుగా ఉన్న దొనకొండ, కుచ్చేడు మండలాలను దృష్టిలో ఉంచుకొని వాటర్ ట్యాంకులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దర్శిపట్నంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన జగనన్న కాలనీలు నిరుపయోగంగా ఉన్నాయని, 3 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల లబ్ధిదారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు చూపాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. సంబంధిత సమస్యలపై జిల్లా కలెక్టర్ కూడా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినతి పత్రాన్ని అందజేశారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. అనంతరం యుద్ధంలో వీరమరణం చెందిన మురళీ నాయక్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. అది అన్ని కాన్స్టిట్యూన్సీలో జరిగేస్తాం. వాటర్ రిలీజ్ చేస్తే క్లారిటీ ఇస్తాం సార్. జిల్లా వ్యాప్తంగా కూడా అందరికి కూడా కమ్యూనిటీ కాంపౌండ్స్ కూడా మనం చేసుకుంటాం.